బిడ్డ ఇట్రా. వట్టన్నం పెడితే నిద్ర పడుతుందా బిడ్డ? పెరుగన్నం కలగలిపి పెడితే నిద్ర పడుతుంది. అప్పుడు మీరు సంపిన ఏర్పడదు. చూడు బిడ్డ, నా కొడుకు పైలో. ఇక నేను పోతాను. ఒక్క ముక్క తినరా. తినరా. నాయనా తప్పు చేస్తానని నేను తప్పు 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 చేస్తానా నాయనా గుర్తొస్తున్నదే నాయనా ఏ కొడుకు ఏది తప్పు నేను చేస్తాననే నాయనా నేను అత్తున్నా నాయనా అమ్మా నాయన అత్తనంటవా? రాకపోతే ఎటు పోతాడు బిడ్డ? ఇప్పుడు ఆయన బతుకు గంజిల పడ్డ ఈగలెక్క అయింది. ఆయన 10 మందిలో మాట ఇచ్చిండు గాని పట్టా పాసుబుక్ మీద సంతకం పెడతాడంటవా? ఎందుకు పెట్టాడు బిడ్డ? పెట్టకపోతే ఊకుంటానా? ఏదో భూమి రాసిత్తా అన్నాడు కదా అని లగ్గం చేసుకున్నా. లేకపోతే గా ముసలోని వాళ్ళు లగ్గం చేసుకుంటారు. గందుకే ఆయన జావక ముందే మన భూమి మన చేతిలో పడాలి. నిజమే బిడ్డ, ముసలోడు సావుదాలకు వచ్చిండు. ఆయన జావక ముందే భూమి మన పేరు మీద వేసుకోవాలి. నీకేం కాని అనే నేను అత్తనా? అవునే బిడ్డ, మీ మామ మనం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాడంటవా? దబ్బన ఊళ్ళోకి పోయి అందరు చెప్తే ఎట్లనే? చెప్తా చెప్పుకొని ఏమన్నా ముచ్చట ఏం వాళ్ళకి తెలియందా? భూమి పంచాది ఓ కొడుకు భూమి ఆడుతుందని నన్ను చంపుతాడని పేరు వేసుకుంటే తిరుగుతాను అనుకుంటారు. ఇంకేమనుకుంటారు? అయినా మామని చూస్తే గట్ల అనిపిస్తలేదక్క. ఆయన మనసులా ఏదో దిగులున్నట్టు అనిపిస్తుంది. ఉంటది, ఎందుకుండదురా? పెళ్ళ మాట బాగింటాండు. ఇక్కడ కొడుకు అక్కడ పెళ్ళ ఇద్దరు బిగిచ్చేసరికి మా మనసు దిగులుగా ఉంటది. ఉండదా ఇక? చంపలేదు. చంపుదామనేసరికి మీ చిన్నవ్వ ఫోన్ చేసింది. అది జావది ఈయన చంపనియది. ఏందో ఏమో, ఎక్కడికి అంటామో ఏందో. కాదే, మా నాయనను సంపద్దే ఆవేశాల నిర్ణయం తీసుకున్నా. నా కన్న తండ్రని ఆలస్యంగా తెలుసుకున్నానే. చిన్నప్పుడు మా అవ్వ చచ్చిపోతే భుజాన కట్టుకొని పెంచి పెద్ద చేసిండే. ఆకలైతే కంచంలో మెతకైండే. మా నాయన అమ్మ పాల కోసం ఏడుతున్నా నన్ను చూసి ఆవు పాలు తీసుకొచ్చి అమ్మ లేని లోటు తీర్చిండే. నా నాయన నాగలి దున్నుకుంటా నడక నేర్పిండే. మట్టి విసుకుంటా చదువుల తల్లిబడిలో నాకు గురువైండే. ఎంతైనా మా నాయన గొప్పోడు. మా అమ్మ లేదని నేను బాధపడుతున్నా చూసి ఇంకో ఆలిని వేసుకున్నాడు తప్ప ఆయన సుఖ సంతోషాల గురించి కాదే. గందుకనే నన్ను ఆయన నాకు కావాలి. ఎక్కడున్నా చెప్పే, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కనే దండం పెడతా. చెప్పురే. లేడు, నా కొడుకు పైలమని ఎటో వేయండు. ఎవరికి తెలుసు ఎటు వేయండో? ఎటు వేయండా? ఏయ్, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కనే. ఎక్కడున్నాడో జాడ ఇంకాడదాం పారి. రారే, నీకు దండం పెడతా. రారే, నాకు నా నాయన కావాలి. నువ్వు ఎక్కడున్నావే నాయనా? లంగ
దొంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలి, ఎట్టిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉండాలి నాదా. అక్క కొడుకులు ఒక్కరికి రారు, సెల్ల బిడ్డలు చేతికి రారు, కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద వడ్డ బయలు కావన్నయ్యా. నానా గొడ్డు వాళ్ళ భాగ్యం గోడ పునాదుల పాలు, దాసుకున్న దైవం ధరుని దేవత పాలు, ఆవులు గోవులుంటే పాలు వల్ల పాలు. అగో ఎన్నెలెందుకు రాకృష్ణ బావ ఇక్కడ కట్లెడతాడు ఏంది? ఓ చూశానత్త. ఏందే బావ ఇక్కడ కట్లెడతాడు? ఎన్నెలేంది ఇంటికి పోలేదా? ఇంటికి పోతే ఏమున్నదిరా, భూమి కోసం కొట్లాడుకునే భార్య పిల్లలు, కొడుకు కోడలు తప్ప నాకు ఎవరు లేరురా. అందుకే ఈ కట్టెలు కారణంగా వేసుకొని సద్దాం అనుకుంటాను. ఏ ఊకే బావా, మనసులో ఎంత బాగున్నా కానీ భలే జోకులు చెప్తావేందే నువ్వు. నీళ్ళు కడతా, నేను పోతానా. అందుకే అంటారా, సావును ఎప్పుడు ఆపరని. అన్నా మన నాన్న కనిపించడానే తప్పలేదు, అప్పుడైతే గంజమకరం ఏంటి రూపాయలు కాదు మొగనా గంజమకరం నాయన నువ్వు ఎటు తిరుగుతానవే, నువ్వు ఎటు వేరేవే. అగో ఈ బావేంది కాట్ల మెరుచుకొని కుండ పట్టుకొని తిరుగుతాడు? ఏమైంది నీకు? ఓ బా అట్లాగే నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటారా, నన్ను కోటింటి గొత్తతోటి, నన్ను శాలింటి బట్టతోటి, ఇయ్య మాదిగింటి దప్పుతోటి, నన్ను దాయాన దప్పులతోటి, నన్ను నన్నుకొని ఇయ్య మీరల్ల పోయినారా, ఇయ్య దింపుడు గల్లాల కాడ అయ్యో నన్ను కింద దించినారా. నా చెవుళ్ళ నోరు పెట్టి ఇయ్య నా నోట్ల నోరు పెట్టి నన్ను బాపాని పిలిచినారా, నన్ను బాపాని పిలిచినారా. నా అయ్యో నా కొడుకులారా, నా మనవలు మనవరాళ్ళు నన్ను తాత అని పిలిచినారా. మీరు పిలిచిన పిలుపులేమో నాకంద పాయ కొడక, నేనెళ్ళిపోతయున్నా. నాయన ఎక్కడున్నారే నువ్వు, ఎక్కడున్నావని ఎంకలాడనే తిరిగి తిరిగి ఆశ కట్టాని నీ జాడ నిలవకపోయే. అరే ఏం చేద్దాం రా? అప్పుడు మీ చిన్నమ్మ ఫోన్ చేస్తే మాట్లాడండి, మరి అక్కడికి ఇట్లా పోవచ్చు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరాదు? ఫోన్ ఇరా, మా చిన్నమ్మకి ఫోన్ చేసి తెలుసుకుంటా. ఇప్పుడు ఆవిడ గారికి ఎత్తే ఆమె అంతరాల మీద కూర్చుంటది. ఫోన్ చేస్తులేదు, ఏం చేస్తులేదు. సపరేట్ ఇంటికి పోదాంపా, అయినా పొద్దుగుక వరకు వస్తాడు. లేదే, నా మనసు ఎందుకో కీడి ఎంకిస్తుంది. మా చిన్నమ్మకు ఫోన్ చేసి తెలుసుకుంటా. హలో చిన్నమ్మా. ఏంద్రో చిన్నమ్మ అనే మాట బాగా పలసగత్తంది. మొన్న పంచాయతీలో బాగానే ఎగురుతావు కదా, ఇప్పుడు చిన్నమ్మ యాదికి వచ్చిందా నీకు? గట్లగా చిన్నమ్మా, నాయన నీ దగ్గరికి వచ్చిండేమో అని ఫోన్ చేసిన, ఎంత చూసినా ఇక్కడ కనిపించలేడు. రమ్మని మాగా చెప్పినా గాని ఇంకా రాలే. అదే కొడుక ఏమన్నా అన్నారా? రాలేదా? చిన్నమ్మా నీకు దండం పెడితేనే అత్తే, ఒకసారి మాకు చెప్పే, నీ దండం పెడితే చిన్నమ్మా. ఈ కథ గమ్మతే ఉన్నదిరో, దాచిపెట్టుకొని రాలేదని చెప్తానా? ఆయనకేమైనా కావాలి గాని ఎవ్వరు నిడిచిపెట్ట బిడ్డ చెప్తానా? ఆడికి పోకపోతే ఇంకేడికి పోయినట్టు అల్లుడు.
మరి ఆ అన్నట్టు గాంధీ కాడికి ఇట్లా వేండుకోవచ్చు పోయి చూద్దాం పారి. పరి 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 అరే మీరంతా ఇక్కడ చేస్తారా? మా అయ్య ఏమంటారు మీరు తిరుగుతానే మీ అయ్యే కాటన్ వేసుకొని కాయ చచ్చిపోతాడు అక్కడ. ఏది ఏం మాట్లాడతావే? నిజంగా రావా చూపిస్తా. అయ్యో అన్నా ఇంత చక్కని మగ మనసు తప్పు చేసినా మామ నీ కొడుకు రమ్మంటే నీ కడుపులో పుట్టినందుకు నీకు T6 వేసిందానే నాయనా. ఏ కొడుకు తప్పు చేసిందే నాయనా. మళ్ళీ నీకోసం మీరు అందరూ వచ్చిరే నాయనా. భారమైన ఈ బతుకును ఈడికే సాలించుకుంటున్నారా నాయన? నా కాష్టం గాల్వాలని కట్టెల కోసం మీ నలుగురు లొల్లి పెట్టుకోవద్దని నా కష్టాన్ని నేనే వేర్చుకున్న కొడుక. మీరు అగ్గుబట్టి నాకు ఆఖరి కార్యం చేసి కరసుల పాలవుడు కూడా నేను చూడలేను కొడుక. నా స్థితి నేనే వేర్చుకున్నా, నన్ను నేనే దానం చేసుకున్నారా? మందేమంటారోనని ఆటలు కోసి మీరు దినాలు చేయకూరిరా. మీరు లొల్లి పెట్టుకుంటే రందితోటి నా జీవి మీ మీదకే గుంజుతుంది కొడుక. నాకు పిట్టకు పెట్టకపోయినా మంచిదే బిడ్డ. మీరు నాకు చేసినట్టు మీ పిల్లగాళ్ళు మీకు చేయకుండా చూసుకోర్రా నాయన. నా లెక్క మీరు బాధలు పడద్దు కొడుక. చల్లగా బతుకుర్రి. అమ్మ పిలుస్తాందిరా, పోయేస్తా కొడుక. కట్టిన ఇల్లుందిరా, పెట్టిన పొయ్యి ఉంది, పట్ట భూములున్నాయి, పరం పువ్వులున్నాయి. మీకప్పయించినాడా కండల్లా వేలుకున్నా కలకంతిగాన రాదు, నిద్రల్లా వేలుకున్నా నిలకంతిగాన రాదు. అయ్యో రామ రామో బండేడి బొక్కలేమో